శ్రీరంగం వెళ్ళినటువంటి మొదటి ప్రధాని మోడీ గారట. అంతకుముందు ఏ ప్రధానికి దేశంలోని ప్రధాన విష్ణు ఆలయంకి వెళ్ళాలనే ఆలోచన, తీరిక లేదని, మరి ప్రస్తుతం రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయంలోని ఎంతో చక్కగా దర్శించుకుని అక్కడ పూజలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. భూలోక వైకుంఠంగా పేరుగాంచినటువంటి శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దర్శించారు. సంప్రదాయ తమిళ వస్త్రధారణ, ధోతి, అంగవస్త్రంతో ఆలయానికి వచ్చిన మోదీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయంలోని వివిధ దేవతామూర్తులను ప్రధాని దర్శించుకున్నారు. ప్రాంగణంలోని ఆలయ ఏనుగుకు మేత అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. కావేరి, కొల్లిధాం నదుల మధ్య దీవిలో వెలిసిన వైష్ణవ మందిరమే శ్రీరంగనాథ స్వామి ఆలయం. ఇక్కడ మహావిష్ణువు శ్రీరంగనాథునిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. తమిళులు రంగనాథర్గా స్వామిని భక్తితో కొలుచుకుంటారు. ఆలయ నిర్మాణంలో చోళులు, పాండ్యులు, హోయసల రాజులు, విజయనగర సామ్రాజ్య పాలకులు పాలు పంచుకున్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. కాగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని విశిష్టమైన ఆలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రధాని శనివారం రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. ఉదయం చెన్నై వచ్చిన ప్రధానికి తమిళులు ఘనంగా స్వాగతం పలికారు. చెన్నైలోని ప్రధాని రోడ్ షో ముందుకు సాగగా రోడ్డుకు ఇరుపక్కల భారతీయ జనం జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. వారందరికీ అభివాదం అందించుకుంటూ అక్కడి నుంచి మోదీ ముందుకు సాగారు. రామేశ్వరంలోనూ ఆ తర్వాత ఆయన ప్రత్యేకమైన పూజలు చేశారు. తర్వాత ఆయన శ్రీరాముని ఆలయానికి వెడతారన్న సంగతి తెలిసిందే.